ప్రేక్షకులకు నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. దయచేసి మా లంబు చంపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గయాలి గంగమ్మ కిరాణా షాప్ కు వెళ్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాం. ప్లీజ్ మా లంబు చంపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కొంపులో చూస్తే సరుకులు లేవు, ఇంట్లో చూస్తే డబ్బులు లేవు. ఏం చేయాలమ్మా? మీకే చెప్పేది, మన ఇండియా అభివృద్ధి ఎందుకు చెందలేదంటే అదేనండి, ఒక్కరు సంపాదిస్తే కూర్చొని ఉంటారు. ఏదో ఒకటి చేసి ఆ కిరాణా షాప్ కి వెళ్ళి సరుకులు అప్ప తెచ్చుకుని పప్పు తినాను. సంచి ఎక్కడ పెట్టాను? చెప్పండి అమ్మా, ఏం కావాలి మీకు? మీ దగ్గర ఇడ్లీలా ఉందా? కిడ్నీలా లేవమ్మా, రెండుంటే మొన్ననే మా ఆవిడికి ఒకటి ఇచ్చా. ఇక పోయిరా పొమ్మా నువ్వు తల్లి. అప్పో ఇప్పుడు వరకు మా ఆవిడే నన్ను కొట్టలేదు. ఎవరు నన్ను కొట్టడానికి? అక్క అతనికి చెవుడక్క ఏమీ వినపడదు. నీకు చోడా? అవునమ్మా, ఈ చోటు మిషన్ పెట్టాను. క్షమించండి అమ్మా, ఈ మధ్య నాకు కొంచెం చెవుడొచ్చింది. ఏమిరా బిడ్డ, నీకు చూడని నాకెలా తెలుస్తుందిరా? నేనేమన్నా నీకు చుట్టావా పక్కా అన్నా? అవన్నీ ఇప్పుడు ఎందుకులేమ్మా, ఏం కావాలో చెప్పు, రాసుకొని ఇస్తాను. కేజీ కందిపప్పు, కేజీ మినపాలు, కేజీ శనకాయ పప్పులు మొత్తం కలిపి ఈ సంచిలో వేసేయన్నా. అన్ని కలిపి ఒకే సంచిలో వేస్తే కలిసిపోతాయి కదమ్మా. ఏం పర్లేదులే, మా ఇంట్లో 3 కోడలు ఉన్నారు. వాళ్ళు ఏం పీకే పని లేదులే, వాళ్ళు వేస్ట్ చేస్తారులే. ఇప్పుడు కందిపప్పు వేసానమ్మా, ఇదో మినపప్పు వేస్తున్నా. మూడు కలిపేసానమ్మా ఒకే సంచిలో. ఇంకా ఏమైనా కావాలమ్మా? కిలో ధనియాలే అన్న. ధనియాలు కూడా అందులోనే వేయాలమ్మా. ఏం పర్లేదులే, నా కోడళ్ళకి పని పాట ఏం లేదులే, వేసేయండి. అయినా ఇప్పుడే చెంపకేసి కొట్టింది. అన్ని కలిపేసుకుంటే నాకెందుకు, విడిగా తీసుకుంటే నాకెందుకు? నాకు కావాల్సింది నా డబ్బులు. నెక్స్ట్ ఎక్కడ కొడుతుందో ఏమో. ఏమిటయ్యా పరధ్యానంలో ఉన్నావా ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ ఆలోచించట్లేదులేమ్మా, ఇవిగో ధనియాలు తీసుకో. బిల్లు మొత్తం 500 అయింది, ఇవ్వండి. నా దగ్గర డబ్బులు ఏం లేవులే, మరి ఇస్తానే. డబ్బులు లేవు, రేపు ఇస్తాను, మొన్నాడిస్తాను. నేను ఎక్కడికైనా పారిపోతానా? ఇలాంటి పప్పులో నేను కొడతావు. మర్యాదగా డబ్బులు ఇచ్చిపో. అప్పీకుంటే నీ సరుకులు నాకేం వద్దులే, తీసుకో. అమ్మా తల్లి, ఇప్పుడు వీటిని వేరు చేయడానికి మా ఇంట్లో 3 కోడలు లేరు. నీకు దండం పెడతా, తీసుకొని పోతల్లి. ఏ చెప్తా విను, ఈ గయాలి గంగమ్మ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. నా దారి